మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఏపీ సీఎం తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని చంద్రబాబు అన్నారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి అయితే బిడ్డర్స్ తో నేరుగా కూడా సంప్రదింపులు జరపాలి అంటూ సూచించారు. టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయ్యిందని, గతంలోనే టెండర్లను పిలిచారు ఏపీ ప్రభుత్వం. అయితే పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణానికి కాంట్రాక్టర్లు నిరాసక్తిని చూపించారని చెప్పాలి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి ఇప్పుడు మెడికల్ కాలేజీల దానికి సంబంధించి ఎటువంటి స్పందన లేదు అంటూ తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇది ప్రభుత్వ వైఫల్యం అంటారా? దీన్ని ఎలా చూడాలి? అమూల్య, మెడికల్ కాలేజీ టెండర్లపై సీఎం చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్లో వెనక్కి తగ్గేదే లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్ అమల్లో ఉంది, అది ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ ను జగన్ నేరుగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా కాంట్రాక్టర్లను కూడా హెచ్చరించారు. ఏమని 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పీపీపీ మోడల్ ద్వారా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్న మెడికల్ కాలేజీలు స్వాధీనం చేసుకుంటాం, ఎవరు బిడ్లు వేసినా, ఎవరు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో నిర్వహించినా ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అదే విధంగా మెడికల్ కాలేజీల పైన వైఎస్ఆర్సీపీ విస్తృతమైన పోరాటం చేసింది. ఒక విడత పోరాటం ముగిసింది, 1 కోటి సంతకాలు సేకరించారు. ఈ సంతకాలు ఏదైతే గవర్నర్ కు మెమరాండం కూడా సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటూ గవర్నర్ విన్నవించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చానంటూ జగన్ గవర్నర్ కు తన వేదన చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వంలో 11 కాలేజీలు స్టార్ట్ చేశాము, 17 కాలేజీలకు అనుమతి వచ్చింది, 11 కాలేజీలు దాదాపు పూర్తి స్టేజ్కి వచ్చాయి, మరో 6 కాలేజీలు 50% పూర్తయ్యాయి. ఇందులో ఏదైతే 5 మెడికల్ కాలేజీలు దాదాపు ఒక 2-3% వరకు మాత్రమే పెండింగ్ ఉంది. మెడికల్ కాలేజ్ సీట్లు అలాట్ అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ జగన్ నేరుగా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కన్సిడర్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గేదే లేదు, పీపీపీ మోడల్ ప్రతి రాష్ట్రంలో అమల్లో ఉంది, కాంట్రాక్టర్లతో నేరుగా అధికారులు మాట్లాడండి, పీపీపీ మోడల్ అమలు చేసి తీరాలి. కేవలం 5 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పులివెందుల కాలేజీ మెడికల్ కాలేజీ కూడా ఎవరు బిడ్డు వేయలేదు. కేవలం కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే ఒక కాంట్రాక్టర్ బిడ్డేశారు. మిగిలిన 4 కాలేజీలకు మెడికల్ కాలేజీలకు ఎవరు ఎలాంటి బిడ్లు నమోదు చేయలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా అనేది పక్కన పెడితే నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ పనిచేసిందంటూ ప్రభుత్వ అధికారులు కోడే కూర్చున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గేదే లేదు. జగన్ బెదిరించినంత మాత్రాన కాంట్రాక్టర్లు వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోండి, కాంట్రాక్టర్లతో మాట్లాడండి, అధికారులకు నేరుగా సూచించారు. కాంట్రాక్టర్లు పిలుచుకువచ్చే బాధ్యత కూడా అధికారుల పైన సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెట్టడంతో ఈ వ్యవహారం ముదిరి పక్కన పడేలాగా ఉంది. ఎందుకంటే ఒకవైపు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం చేస్తుంది. 2వ విడత పోరాటానికి కూడా జగన్ మళ్ళీ సిద్ధమయ్యారు. ఏదైతే రాయలసీమలోని కర్నూలు కానీ లేదా రాజమండ్రి, గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి కూడా ఆయన 2వ విడత పోరాటానికి సిద్ధమయ్యారు. ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తగ్గకుండా అధికారులు దిశానిర్దేశం చేయాలి, ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్లో అమలు చేసి తీరాలంటూ చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగన్ బెదిరించినంత మాత్రాన పీపీపీ మోడల్ ని వెనక్కి తీసుకోము అంటూ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే సీఎం తో పాటు క్యాబినెట్ తో పాటు అయితే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా పీపీపీ మోడల్ అమలు చేస్తామంటూ
ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఏదైతే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది, ప్రభుత్వం అండగా ఉంటుంది అని నమ్మకం లేక కాంట్రాక్టర్లు బిడ్లేదని మరోవైపు నుంచి విమర్శలకు తావిస్తుంది అమూల్య. అంటే మరి ఇప్పుడు ఒకవైపు నుంచి చూస్తే పీపీపీ విధానం కాలేజీల నిర్మాణానికి కాంట్రాక్టర్లు నిరాసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. మరి దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే టెండర్ల షరతుల వల్ల కూడా కాంట్రాక్టర్లు నిరాసక్తి చూపిస్తున్నారని ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, టెండర్లు ప్రతి కాంట్రాక్టర్ కూడా ఒక పని, ఏదైనా మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, రోడ్డు రహదారులు కావచ్చు, మరో అంశం కావచ్చు, కాంట్రాక్టర్లకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ప్రభుత్వం పాటించామని ఒక సూచన ఇస్తుంది. అదేవిధంగా ఒక జీవో రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజీల అంశంలో 17 మెడికల్ కాలేజీలకు మొదట అనుమతి లేదంటూ టీడీపీ కూటమి చెప్పింది. అధికారం లేక వచ్చాక ఎక్కడైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కాదంటూ మరోసారి జగన్ గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వమే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వైద్యారోగ్య శాఖ నిధుల ద్వారా ఈ కాలేజీలు నిర్వహించబడతాయి. పేదలకు విద్య దూరం కావద్దు, వైద్య విద్య దూరం కాకూడదని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం జరిగింది. అయితే టీడీపీ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకి జీవో లేదంటూ ఒకసారి ప్రచారం చేశారు. మెడికల్ కాలేజీలు అసలు కట్టనే లేదు, అక్కడ బిల్డింగ్లే లేవంటూ మరోసారి ప్రచారం చేశారు. ఏకంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ పైన ఒక ఉద్యమం చేసింది, కోటి సంతకాలు సేకరణ చేపట్టింది. ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేసి వంటవార్పు కార్యక్రమం చేశారు. అదే విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇదిగో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లేదంటుందంటూ మెడికల్ కాలేజీలు బిల్డింగ్లు కూడా చూపించిన పరిస్థితి ఇది. ఇదే విషయం పైన అయితే జగన్ అనకాపల్లి కూడా పర్యటించారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్ర అసలు ఇక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగే లేదు, జీవో ఎక్కడుందంటూ ప్రశ్నించారు. అయితే జగన్ నేరుగా అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ చూపించడమే కాక ఏకంగా జీవో కూడా చూపించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, కొంత నిధులు ఇచ్చింది. ఆ నిధుల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత నిధులు సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాదాపు 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారు. ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంతో నేరుగా జగన్ రంగంలోకి దిగారు, ధర్నాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా కాంట్రాక్టర్లకు ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు ఒకవేళ ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు చూసి మీరు మెడికల్ కాలేజీలు చేపట్టినా, మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకున్నా, రాబోయే రోజుల్లో 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ నేరుగా కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. ఆ కాంట్రాక్టర్లకు హెచ్చరిక ఫలించిందంటూ ఒకవైపు వినిపిస్తుంది. మరోవైపు సీఎం చంద్రబాబు నేను ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు, అన్ని రాష్ట్రాల్లో ఈ మోడల్ ఉంది, మన రాష్ట్రంలో కూడా ఈ మోడల్ అమలు చేసి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ విధానం కూడా పీపీపీ మోడల్, దేశంలో చాలా ప్రాజెక్టులు పీపీపీ మోడల్లో అమలు చేస్తున్నారు. అంటే కిరణ్, ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ రంగం కనుక ఒకవేళ ఆసక్తి చూపకపోతే ప్రభుత్వమే స్వయంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మెడికల్ కాలేజీల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. అమూల్య, ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5 దాదాపు పులివెందుల, మార్కాపురం, ఆదోని ఇలాంటి మెడికల్ కాలేజీలు 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. పూర్తయిన మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కి ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంట్రాక్టర్లు బిడ్ ఏమని ఆహ్వానించారు, ఆ 5 కాలేజీలకు సంబంధించిన బిడ్ లో కేవలం ఒక ఆదోని కాలేజ్ మాత్రమే బిడ్ వేయడం జరిగింది కాంట్రాక్టర్లు. మిగిలిన కాలేజీలకి ఎక్కడ కాంట్రాక్టర్లు ముందు ఏదైతే బిడ్ వేయడానికి కూడా ముందుకు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది, అయినప్పటికీ కూడా ఆశాజనకంగా జరగలేదు. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా నేరుగా రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఏకంగా కాంట్రాక్టర్లతో అధికారుల మంతనాలు జరుపుతున్నారు. ఈ అధికారుల ద్వారా ఏదైతే ఖచ్చితంగా పీపీపీ మోడల్ అమలు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా పీపీపీ మోడల్ ఎలా అమలు చేస్తారో చూస్తామంటూ ప్రజా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికిప్పుడు కొలిక్కొచ్చే పరిస్థితి లేదు అమూల్య. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ అంశం ఎలా టర్న్ చూసుకుంటుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
ఇక ప్రస్తుతం చూస్తే మెడికల్ కాలేజీల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉంది అని చంద్రబాబు అన్నారు. ఇక టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపైన ఆల్రెడీ బిడ్డర్స్తో నేరుగా కూడా సంప్రదింపులు జరపాలి అంటూ సూచించారు. ఇక టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందన్నారు. గతంలోనే టెండర్లను పిలిచింది ఏపీ ప్రభుత్వం. అయితే పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణానికి కాంట్రాక్టర్లు నిరాసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నా కూడా వైసీపీ ఆల్రెడీ మెడికల్ కాలేజీల పైన పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ సంతకాలను కూడా సేకరించడం జరిగింది. గవర్నర్ కూడా ఈ అంశంపై సంప్రదించడం కూడా జరిగింది. అయితే జగన్ ప్రస్తుతం అయితే ప్రైవేట్ కి ఇవ్వద్దు అంటూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక కేవలం ఇటు చూసుకుంటే ఆదోని కాలేజ్కి మాత్రమే ఇటు బిడ్ దొరికిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే పీపీపీ విధానంలో కాలేజీ నిర్మాణానికి కాంట్రాక్టర్లు కొంతమేరకైతే నిరాసక్తిగా ఉన్నారనే చెప్పాలి. ఇక చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా పీపీపీ విధానం అమల్లో ఉంది అంటూ కూడా తెలిపారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.